తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటిదాకా అయితే పెద్దగా ఏం తెలుస్తలేదు బయటికి. ఆ, ఎందుకంటే మామూలుగా మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. అవును. అవి మా చేతికి రావడానికి కూడా ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకోటి కొన్ని కొన్ని అంటే కొన్ని మంచి చేస్తుండేమో కానీ కొంతమందికి అయితే నచ్చుతలేవు అంటే అవి. ఈయన వచ్చిన తర్వాత మంచి స్కీమ్లు అయితే పెట్టినాడు కదా మనకి, ఏదైతే స్కీములు పెట్టిండేమో కానీ స్కీములు ఇంతవరకు చేతికి రాలేవు కదండి. ఉచిత బస్సు, ఉచిత ఉచిత బస్సు అనేది కరెంట్, ఒక్కటి తప్ప మిగతా ఏవి కూడా బయటికి రాలేవు. ఉచిత కరెంట్ వస్తలేదా? లేదు మాకైతే రాలేదు. 500 రూపాయల గ్యాస్. గ్యాస్ కూడా రాలేదు. ఓకే. అదే ఈయన వచ్చిన తర్వాత స్కీములతో పాటు ఇంకా హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాడు, మూసీ నదిని క్లోజ్ చేపించేసిన వాళ్ళందరినీ తెరిపిస్తారు అని అన్నారు కదా. అదే. మరి దానివల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? ఫ్యూచర్ లో యూజ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అవి నదులు అవి పారాలి కదా, పారుతూనే కదా నీళ్ళు అనేది జరుగుతుంది. సో మీరు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన చేసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిది 1 సంవత్సరం నుంచి పరిపాలన చూస్తున్నారు కదా, ఇద్దరిలో తేడా ఏమైనా గమనించారా మీరు? అంటే ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఏముంది అంటే ఈయన వచ్చి సంవత్సరం అయింది కదండి. ఇంకా ఆయన వెళ్ళి 10 ఏళ్ళు చేసిండు, ఈయన ఒక సంవత్సరం అయింది కాబట్టి ఇంకా ఉందే ఒక టైం మనం చేయడానికి ఇంకేమైనా పనులు. అంటే ఆయన డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాడు అంటున్నారు, మరి ఈయన దేనిపైన ఫోకస్ పెట్టి ఉంటాడు అంటారు? ఈయన కూడా డెవలప్మెంట్ చేద్దామని ఉంటాడు. అంటే కాకపోతే ఆయనకి ఇంకా టైం కావాలి కదా. గవర్నమెంట్ జాబ్స్ గురించి అని చెప్పేసి పత్రాలు ఆగుతుంది ఒక నిమిషం. గవర్నమెంట్ జాబ్స్ కోసం అని చెప్పి డిసెంబర్ 9న పత్రాలు చేతిలో పెడతారన్నాడు, మరి పెట్టలేకపోయాడు. అది దాని గురించి అయితే నాకు తెలియదు, నేను చదువుకోలేదు దాని గురించి. థ్యాంక్ యూ.